ఇలా ఉండగా ఒకనాడు ఒక యాత్రికుడు అటుగా వచ్చి బ్రాహ్మణుడు కూర్చొని ఉన్న చోటనే నదిలో పూలు జల్లి నదిని నర్మదా అని సంబోధించి స్తోత్రం చేయసాగాడు. బ్రాహ్మణుడు ఆ యాత్రికుణ్ణి సమీపించి, అయ్యా, ఈ నది పేరేమిటి అని అనుమానంతో అడిగాడు. ఇది మహాపవిత్రమైన నర్మదా నది కాదటండి, ఈ సంగతి మీకు నిజంగా తెలియదా అని ఆ యాత్రికుడు ఆ బ్రాహ్మణుణ్ణి ఎదురు ప్రశ్నించాడు. అంతటితో బ్రాహ్మణుడు దీర్ఘంగా నిట్టూర్చి, అయ్యా, మీరు నాకు చాలా మేలు చేశారు అంటూ తన కర్ర బుర్ర తీసుకొని మళ్ళీ అక్కడి నుండి కదిలాడు. అయితే ఇప్పుడు బ్రాహ్మడి శక్తి యావత్తు ఉడిగిపోయింది. ఇల్లు బయలుదేరి 15 ఏళ్ళు అయింది. వయస్సు మళ్ళీపోయింది. దానికి తోడు తపస్సుతో ఆయన శరీరం శుష్కించింది. అందుచేత ఆయనకు ప్రయాణం అతి కష్టం అనిపించింది. పగలు ఎండబాధ హెచ్చుగా ఉంది. నీరసం చేత కాళ్ళు చురుకుగా కదలటం లేదు. అయినా ఆయన పట్టుదలతో పడుతూ లేస్తూ ప్రయాణం చేశాడు. చివరకు నడవలేని స్థితి వచ్చింది. అయినా ఆయన పాకుతూ దేకుతూ ప్రయాణం సాగించాడు. తన శరీరంలో ఊపిరి ఉన్నంతదాకా శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి చిట్ట చివరకు ఒక గుట్ట మీది నుంచి గంగా నదిని కళ్ళారా చూశాడు. గంగలో స్నానాలు చేసే అసంఖ్యాకులైన యాత్రికులను చూశాడు. బ్రాహ్మణుడి హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆయన అక్కడే ప్రాణాలు వదిలాడు. యమదూతలు ఆయనను యమధర్మరాజు దగ్గరికి తీసుకుపోయారు. ఈ మనిషి ఏమేం పాపాలు చేశాడు అని యమధర్మరాజు చిత్రగుప్తుణ్ణి అడిగాడు. ఒకే ఒక పాపకార్యం చేశాడు, కానీ 15 ఏళ్ళు గంగా స్నానాలు చేసినందువల్ల ఆ పాపం పరిహారమైంది అని చిత్రగుప్తుడు చెప్పాడు.